మాకు ఏదైనా ఒక పని చెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం అని చెప్పాడు. దానికి తాతయ్య, ఓహ్! సరే అయితే, ఇక్కడ ఉన్న టమాటాల్లో బాగా పెద్దగా, ఎర్రగా ఉన్న టమాటాలను కోయండి అని చెప్పాడు. బుడ్డు, ధాత్రి మరియు రాధ అందరూ పెద్దగా, ఎర్రగా ఉన్న టమాటాలను వెతికి కోయడంలో నిమగ్నమయ్యారు. కాసేపటికి వారు కోసిన టమాటాలను ఒక పెద్ద బుట్టలో వేశారు. అది చూసి తాత ఆశ్చర్యపోతూ, అరే పిల్లలు! ఎన్ని టమాటాలు కోశారు! చాలా మంచి పని చేశారు అని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత తాతయ్య, ఇదిగో భోజనం, అందరూ కలసి తినండి అని పిల్లలకు భోజనం పెట్టాడు. వాళ్ళు దాన్ని అందరూ పంచుకొని, ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో టమాటా తోట మధ్యలో కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు.